హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవేంటి తెలుసా? రెక్క మల్లె. ఇంకా దీన్ని ఒక్క రెక్క మల్లె అని కూడా అంటారు. ముద్ద మల్లె ఉంటుంది. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి తెలుసా? చాలా మొగ్గలు ఉన్నాయి. మా మమ్మీ ఎప్పుడూ తెచ్చి పెట్టుకుంది. చచ్చిపోయి బతికి ఎదుగో ఇప్పుడు ఈ సీజన్లో మొగ్గలు వచ్చినాయి. ఇంతకుముందంతా అసలు పూలే లేకపోతుండే దీనికి. ఇంకా మా మమ్మీ వీటన్నిటిని తీసి అల్లుకొని హ్యాపీగా జడలో పెట్టుకుంటారు. ఈరోజు మా మమ్మీ మల్లెపూలు అల్లుకుంటుంది. చాలా మల్లెపూలు వచ్చినాయి. ఇదిగో ఒక్క రెక్క మల్లెపూ అన్నమాట. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో. ఇది ఆకు, మల్లెపూలలో కనకాంబరాలలో పెట్టుకొని అల్లుకునే ఆకు అన్నమాట. ఓన్లీ మల్లెపూలు అల్లుకుంటే వేరే కళ ఉంటుంది, అందులో ఆకు పెట్టి అల్లుకుంటే ఇంకో కళ ఉంటుంది అన్నమాట. సో ఇన్ని మల్లెపూలు వచ్చినాయి అన్నమాట. చూడండి మీకు చూపిస్తాం. ఇన్ని మల్లెపూలు, అందులో మధ్యలో ఆకు పెట్టుకుంటూ మనము అల్లుకోవాలన్నమాట. ప్రాసెస్ చూపిస్తాం. మా మమ్మీ అల్లుతుంది. ఇది చూడండి. ఫస్ట్ 2 మల్లెపూలు తీసుకోవాలి. చూసిండ్రా అల్లకం ఎట్లా అల్లుతుందో? ఈ దారం ఒకటి కింది కానీ ఆ పైనుంచి వేసేసి లాక్ చేసేయాలన్నమాట. సో అంతే ప్రాసెస్. 2 మల్లెపూలు పెట్టాలి, కింద నుంచి తీయాలి, ఆ పైనుంచి దారం పోనిచ్చి కింద లాక్ వేసేయాలి. చాలామంది చాలా రకాలుగా అల్లుకుంటూ ఉంటారు. అందులో ఇదొక అల్లకం అన్నమాట. అలా రాకుండా కొంతమంది కాళ్ళు పెట్టి అల్లుకుంటారు. కొంతమంది కాలికి దారం పెట్టుకొని ఆ ప్రాసెస్లో కూడా అల్లుకుంటారు అనమాట. ఇన్ కేస్ నాకు ఎవరైనా అట్లా అల్లే వాళ్ళు తెలిస్తే ఆ అల్లకం కూడా మీకు చూపిస్తాం. ఇదైతే ఒక ప్రాసెస్. సో మా మమ్మీ ఎప్పుడైనా ఇట్లనే అల్లుకుంటూ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా మల్లెపూలు అల్లుకొని జెల్లో పెట్టుకొని వెళ్ళడం అంటే ఇష్టం? పండుగలు వస్తే మట్టుకి చాలామంది అల్లుకొని పెట్టుకుంటారు. బయట పూల బండి మీద అల్లిన పూలు కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటాయి తెలుసా? చాలా కాస్ట్ ఉంటాయి. ఇలా మనమే అల్లుకొని మనమే పెట్టుకున్నాం అనుకోండి, కాస్ట్ తగ్గుతుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. సో ఇదన్నమాట అల్లే ప్రాసెస్. సో ఈ ఆకు అనేది మనం కనకాంబరాల మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. కింద నుంచి పెట్టి ఇలా పైనుండి తీసి లాక్ అన్నమాట. సో ఇది ప్రాసెస్. పైనుండి తీసి లాక్. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ ప్రాసెస్. లో ఉంటే మనకి చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది కాబట్టి మంచిగా మల్లె చెట్లు పెట్టుకోవచ్చు, ఈ ఆకు చెట్లు పెట్టుకోవచ్చు. సిటీలో ఉంటే మనకి స్పేస్ ఉండదు. ఖచ్చితంగా మనం బండి మీదనే కొనుక్కోవాలి కాస్ట్ పెట్టి. సో ఊళ్ళలో ఉంటే చాలా యూజెస్. కొంచెం ఆకుంది, కొన్ని పూలు ఉన్నాయి, ఇవి అల్లేస్తే అయిపోతుంది. సో చూడండి ఎంత పెద్ద పూలదండ అయిందో. కొన్ని పూలు అనిపించినాయి కదా, కానీ ఎంత పెద్ద దండ అయింది చూడండి. ఎందుకంటే సో బేసిక్గా దారం అయిపోయింది అనమాట. ఆ దారానికి ఇంకో దారం కట్టి ఎక్స్టెండ్ చేసుకొని పూలు అల్లుకోవాలన్నమాట. చూసారా ఐడియాలు అనమాట ఇవన్నీ. ఇలాంటి ఐడియాలనే మన మమ్మీ వాళ్ళకి వస్తుంటాయి. అదే నేనైతే అయ్యో దారం అయిపోయింది కదా అని చెప్పేసి అన్ని పూలు అల్లుకుంటుండే, మిగతా పూలన్నీ పడేస్తుండే. సో ఆకు ఉన్నది కదా అని చెప్పేసి మొత్తం పెద్ద ఆకు పెట్టవద్దు. ఇలా విరిచి చిన్న ఆకు పెట్టేసుకోవాలి.
అది మొత్తం నింపెత్తాను షాను లే వద్దు. సో లాస్ట్లో ఇంకా మల్లెపూలు అయిపోయినాయి అనే టైంకి ఇలా 2 టైమ్స్ మనము లాక్ వేసుకోవాలన్నమాట. సో దట్ మనకి ఊడిపోకుండా ఉంటాయి. సో చూడండి ఎంత పెద్ద పూలదండను. చాలా క్యూట్గా ఉంది కదా. మల్లెపూలు ఓన్లీ మల్లెపూలు అల్లుకుంటే వేరే రకంగా ఉంటుంది, ఈ ఆకు పెట్టి అల్లుకుంటే ఆ కలర్ వేరు వస్తుంది కదా. క్యూట్గా ఉంది కదా. అండ్ కామెంట్ చేయండి ఎవరెవరికి ఇలా పూలు జెల్లో పెట్టుకోవడం అంటే ఇష్టమో. సో మమ్మీ ఇలా జడలో కూడా పెట్టేసుకుంది అనమాట. ఎంత క్యూట్గా ఉంది కదా. జెల్లో పెట్టేసుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. వావ్. ఓకే అండి, ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్.